బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన ఒక ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టో విడుదలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మేనిఫెస్టోపై కనిపించలేదు బీజేపీ నేతల ఫోటో. మేనిఫెస్టో విడుదల సందర్భంగాను ఊహించని పరిణామం చోటు చేసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మేనిఫెస్టో కాపీని తీసుకోలేదు బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్. మేనిఫెస్టోను ఇస్తున్న వద్దంటూ నిరాకరించారు ఆయన. అయితే తమ మేనిఫెస్టోను జాతీయ స్థాయిలో విడుదల చేశామన్నారు సిద్ధార్థనాథ్ సింగ్. ముఖ్యంగా బీజేపీ సలహాలను కొంతవరకు తీసుకున్నామన్నారు చంద్రబాబు. అయితే రాష్ట్ర స్థాయిలో ఒక్కసారి ఆ డీటెయిల్గా చూసే ముందు ఒక్కసారి మీరు విజువల్లో చూస్తే కనుక ఒక్కసారి విజువల్లో మీరు చూడొచ్చు. వాళ్ళిద్దరూ కూడా మేనిఫెస్టోను చూపిస్తున్నారు. కానీ ఆయన వద్దంటూ కూడా చాలా సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు ఇదే ఒక హాట్ డిస్కషన్కి దారితీస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కుడి చేత్తో ఆయన పర్వాలేదు వద్దు అన్నట్టు అర్థం వచ్చేలా ఆయన మేనిఫెస్టోకి సంబంధించి పర్లేదు ఉంచండి అన్నట్టు అర్థం వచ్చే విధంగా ఆయన ఆ మేనిఫెస్టోను చూపించలేదు. కేవలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రమే మేనిఫెస్టో కాపీని ఇటు మీడియాకు చూపించిన అంటే ఆ ఫోటో ఇచ్చిన సందర్భంలో మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కనుక మీరు చూస్తే, ఆ స్టేజ్ మీద ఉన్న బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కనుక మీరు చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు వీళ్ళిద్దరి ఫోటో తప్ప బీజేపీకి సంబంధించి ఏ ఒక్క నేత ఫోటో కూడా అక్కడ లేదు. ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్కి దారితీస్తోంది. రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోతో బీజేపీ అసోసియేట్ కావడం లేదంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. బట్ అంతవరకు ఆ డీటెయిల్గా వెళ్లే ముందు ఒక్కసారి ఈ రెండు ఫ్రేమ్స్ చూస్తే కనుక ఇప్పుడు హాట్ డిస్కషన్కి దారితీస్తుంది అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు కూడా కూటమిలో ఉన్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో అది ఒక మీరు చూడొచ్చు. ఉమ్మడి మేనిఫెస్టో అన్నప్పటికీ కూడా కానీ అక్కడ బీజేపీకి సంబంధించి ఫోటో కనిపించలేదు. అది పురంధేశ్వరుడు కావచ్చు, లేకపోతే ప్రధాని మోదీది కావచ్చు, లేకపోతే జేపీ నడ్డాది కావచ్చు. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డా ఫోటో కావచ్చు, లేకపోతే ప్రధాని మోదీదో, లేకపోతే అమిత్ షాదో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిది కావచ్చు. ఎవరి ఫోటో కూడా అక్కడ లేదు. కానీ ఉమ్మడి మేనిఫెస్టో 2024 అంటే మీరు చూడొచ్చు, కేవలం అక్కడ కమలం గుర్తు మాత్రమే ఉంది. ముఖ్యంగా కూటమికి సంబంధించిన ఆ సింబల్లో ప్రజాగళం అంటూ కూడా మీరు చూడొచ్చు. ఈ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో 2024 అంటూ కూడా కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ 3 కుర్చీలు ఏర్పాటు చేశారు. 12:30కి అనుకున్నారు, 12:30 కాస్త 2 అయింది, 2 కాస్త దాదాపు 3 గంటల ప్రాంతంలో మేనిఫెస్టోను రిలీజ్ చేసిన సందర్భం అని అనుకోవచ్చు. అయితే ఈ రైట్ సైడ్ ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళిద్దరు కూడా మేనిఫెస్టోను పట్టుకున్నారు, చూపిస్తున్నారు. కానీ సిద్ధార్థనాథ్ సింగ్ బీజేపీకి సంబంధించి సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా మేనిఫెస్టోని చేతిన పట్టుకున్న పరిస్థితి లేదు. సున్నితంగా తిరస్కరించారు. మేనిఫెస్టోని ఆయన చేతికిస్తున్న సందర్భంలో ఆయన చాలా సున్నితంగా తిరస్కరించారు. అలాగ ఉంచండి, పక్కన ఉంచండి, పర్వాలేదు అలాగే తర్వాత అంటూ కూడా అర్థం వచ్చే విధంగా ఒక్కసారి మీరు పర్లేదు అంటూ కూడా ఆయన కుడి చేత్తో వద్దు అన్న అర్థం వచ్చేలా ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఆయన చేతిలో తీసుకోలేదు. దీంతో ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్కి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు మేనిఫెస్టోని ప్రకటించినప్పుడు. ఎందుకంటే ముందుగా పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన సందర్భంలో బీజేపీకి సంబంధించిన అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోతో బీజేపీ అసోసియేట్ కావడం లేదు అనేది ఆయన చేసిన వ్యాఖ్య. దీంతో పాటు కానీ అమలుకు సంబంధించి హామీల అమలుకు సంబంధించి పూర్తి సహకారం అందిస్తారన్న నమ్మకం ఉంది అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. కేంద్ర సహకారం కూడా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కసారి ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టో, కూటమికి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో అన్నప్పుడు 3 పార్టీలు కూడా మేనిఫెస్టోని చేతపుచ్చుకుంటూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాయి. ఇటు జనసేన అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు, జనసేన నుంచి ఇటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాట్లాడారు. కానీ బీజేపీకి సంబంధించి అక్కడ మేనిఫెస్టోని కనీసం చేతిలో కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్కి దారితీస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా బీజేపీకి సంబంధించిన కీలక నేతల ఫోటోలు ఏవి కూడా లేకపోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తుందనే చెప్పుకోవాలి. బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఫ్రేమ్ మీరు చూస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ఆయన ఏమన్నారో చూద్దాం. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉంటుంది, ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చారు.
ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఇన్వాల్వ్ కావడం లేదు. సంఘీభావం తెలియజేస్తారు. ఆ మాట వారు కూడా చెప్తా వినండి. I think my support here from the BJP on the release of TDP and Jan Sena is in itself a message that this alliance is going to deliver for the people, aspiration of the people of Andhra Pradesh and the national aspiration at the national level. So, double engine Sarkar will work here once the results are out on the 4th June, and you will see how we work together. Sir, we have already said there is a 400 par, 400 plus. Andhra will contribute the maximum percentage which comes from any other states. My sitting here is in itself a support, sir. Sir, this is my manifesto is a national. Don't get confused. I'm a national party. We released a national manifesto. There was no other party, regional party with us. We released it. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకు వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు. కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం. రైట్, అది చంద్రబాబు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ తన మేనిఫెస్టో గురించి అంటే మేనిఫెస్టోని తీసుకెళ్తోంది కాబట్టి ఇక్కడ అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం, జనసేన బాధ్యత తీసుకుంటుంది. మేనిఫెస్టోను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా అమలుకు సంబంధించి కూడా తెలుగుదేశం, జనసేన తీసుకుంటుందంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఎన్డీఏకి సంబంధించి ప్రశ్న వచ్చినప్పుడు ముఖ్యంగా మీడియా ప్రతినిధులు అటు సిద్ధార్థనాథ్ సింగ్ అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పుకొచ్చారు. ఎన్డీఏకి సంబంధించి జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయికి సంబంధించి టీడీపీ, జనసేన కూటమికి ముఖ్యంగా కూటమికి మద్దతుగా తాము ఇక్కడికి వచ్చామంటూ కూడా చెప్పిన నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఏం జరుగుతోంది? ఎట్ ద సేమ్ టైం ఆయన ఇంకొక మాట అనడం జరిగింది. 400 అంటే అబ్కి బార్ 400 పార్ కూడా బీజేపీ చెప్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మ్యాక్సిమం సీట్స్ సంపాదిస్తామంటూని ఇటు టీడీపీ, జనసేన మేనిఫెస్టోకి సంబంధించి కేంద్రం నుంచి సహకారం ఉంటుంది అని అర్థం వచ్చే విధంగా సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడిన సిచ్యువేషన్. కానీ ఏం జరుగుతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే అటు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఉమ్మడి మేనిఫెస్టో అంటూ 2024 అని చెప్పి ఆ బ్యానర్ మనం చూసాం. కానీ అక్కడ బీజేపీ జాతీయ నాయకత్వానికి సంబంధించి కావచ్చు, లేదా బీజేపీ నాయకత్వానికి సంబంధించి ఎవరి ఫోటో లేదు. అట్ ద సేమ్ టైం సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఆయన మేనిఫెస్టోని పుచ్చుకునేందుకు ఆయన ఆసక్తి చూపించిన పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఇంతకీ ఏం జరుగుతోంది బీజేపీ విషయంలో కావచ్చు, లేకపోతే కూటమి విషయంలో ఏం జరుగుతోంది? అంటే పోస్టర్ మీద భారతీయ జనతా పార్టీ నేతల ఫోటోలు లేకపోవడం పైన ఇప్పటివరకు ఆ పార్టీ స్పందించలేదు. సిద్ధార్థనాథ్ సింగ్ వచ్చారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్కన కూర్చున్నారు. మేనిఫెస్టో ఇస్తుంటే వద్దన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మేనిఫెస్టోని మీడియాకు చూపిస్తూ ఫోటోలు దిగారు. కానీ ఇక్కడ సిద్ధార్థనాథ్ సింగ్ ఎందుకు మేనిఫెస్టో తీసుకోలేదు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రం ఎందుకు పెట్టారని దానిపైన క్లారిటీగా ఇప్పటివరకు అయితే ఆ పార్టీ నేతలు ఇవ్వలేదు. కానీ అంటే ప్రెస్ మీట్ మేనిఫెస్టో అయిన తర్వాత సిద్ధార్థనాథ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ మేనిఫెస్టోతో మేము ఇన్వాల్వ్ కాలేదు, మేము అసోసియేట్ కాలేదని చాలా స్పష్టంగా చెప్పారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఇస్తుంది కాబట్టి ఇక్కడ అసోసియేట్ కాలేదు, కొన్ని సూచనలు మాత్రం ఇచ్చామని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు కూడా అదే చెప్పారు. ఆ కారణంతోనే అక్కడ పోస్టర్ మీద బీజేపీ నేతల ఫోటో వేయలేదా, లేకపోతే సిద్ధార్థనాథ్ సింగ్ ఎందుకు మేనిఫెస్టోని చేతిలో తీసుకుని వాళ్ళతో పాటు ఎందుకు చూపించలేకపోయారనేది దానిపైన కూడా ఒక స్పష్టత
రావాల్సి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇస్తున్నటువంటి మేనిఫెస్టోలో అన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన పథకాలు, రాష్ట్ర బడ్జెట్తో రాష్ట్ర నిధులతో ఆ పథకాలని అమలు చేయాల్సి ఉంటుంది. కొన్ని పథకాలు అంటే కొన్ని ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, ఇళ్లకు సంబంధించి కానీ, లేకపోతే కొన్ని పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ కొన్ని హామీలు అనేవి కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు నిధులు ఇస్తుంది. ఆ పథకాల నుంచి నిధులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కానీ కొన్ని హామీలు ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ, సిలిండర్ ఫ్రీ కానీ, లేకపోతే 1500 రూపాయలు నెలకి 18 సంవత్సరాల నిన్న ప్రతి మహిళకి 1500 రూపాయలు, ఇలాంటి పథకాలకి కేంద్రం ఎష్యూరెన్స్ అనేది ఇవ్వదు. అలాంటి కేంద్రంలో కూడా అలాంటి పథకాలు, ఉచిత పథకాలు అనేవి లేవు. కాబట్టి కేవలం రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర పరిధిలోని పథకాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన కూటమి ఇచ్చినటువంటి హామీల విషయంలో భారతీయ జనతా పార్టీ అందుకే పూర్తి స్థాయిలో హామీ అంటే భారతీయ జనతా పార్టీ హామీ ఇవ్వకోకుండా జనసేన టీడీపీ కూటమి నేతలు మాత్రమే హామీ ఇస్తున్నట్టుగానే మేనిఫెస్టో విడుదల చేసినట్టుగా అర్థం చేసుకోవాలి. అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇటు బీజేపీతో సంప్రదింపులు జరిపామని అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడిన పరిస్థితి, వాళ్ళతో కూడా చర్చించామన్న అర్థం వచ్చిన విధంగా ఆయన మాట్లాడిన పరిస్థితి, అంటే ఎక్కడ అంటే దీనికి సంబంధించి క్లారిటీ అనేది ఏమైనా మిస్ అయింది అనుకోవచ్చా? ఇక్కడ క్లారిటీ మిస్ అవ్వడం కాదు. చంద్రబాబు నాయుడు వాస్తవంగా 12 గంటలకే మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పారు. కానీ 3 గంటలకి విడుదల చేశారు. మధ్యలో అక్కడ బీజేపీ సిద్ధార్థనాథ్ సింగ్ రావడం కొంత ఆలస్యం కావడం, వచ్చిన తర్వాత మేనిఫెస్టోని ఆయనకు కూడా బ్రీఫ్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా మేనిఫెస్టోలో అంశాలని బ్రీఫ్ చేశారు. బ్రీఫ్ చేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత మేనిఫెస్టోని అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీ నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ఇస్తున్నటువంటి మేనిఫెస్టోకి ఎష్యూరెన్స్ అనేది ఇవ్వలేదా? కేవలం మద్దతు మాత్రమే చెప్పారు. అంటే ఒకవేళ రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వస్తే కనుక ఒకవేళ హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు. కాబట్టి దానిలో బాగానే బీజేపీ ఏమైనా సైడ్ అయ్యే ప్రయత్నం చేస్తుందని ఒక విమర్శలు కూడుస్తున్నాయి. అందుకే సిద్ధార్థనాథ్ సింగ్ మేనిఫెస్టోని చేత్తో పట్టుకోవడానికి ఇష్టపడలేదనే ఒక అంశానికి వస్తుంది. మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ 2 పార్టీలే ప్రధాన పార్టీలు కాబట్టి మేనిఫెస్టో ఆల్రెడీ బీజేపీ జాతీయ స్థాయిలో ఇచ్చింది కాబట్టి ఇక్కడ మేనిఫెస్టోతో పెద్దగా పని లేదు. కాబట్టి ఆ కోణంలో సిద్ధార్థనాథ్ సింగ్ పట్టుకోలేదా అనే రెండు రకాల వెర్షన్స్ అయితే వినపడుతుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం దీనిపైన స్పందించలేదు. ఇది పెద్ద ఇష్యూగానే వాళ్ళు తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు స్పందిస్తారా లేదనే చూడాల్సిన అవసరం కనబడుతుంది. పైన పోస్టర్ వెనకాల మోడీ ఫోటో పెడితే బాగుంటుంది నాకు అభిప్రాయం బీజేపీ నేతల నుండి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్నప్పుడు మోడీ ఫోటో కానీ, లేకపోతే రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి ఫోటో, లేకపోతే జాతీయ అధ్యక్షులైనటువంటి జేపీ నడ్డా ఫోటో, ఎవరో ఒక ఫోటో ఉంటే బాగుండేదని ఒక అభిప్రాయం బీజేపీ నేతలో కూడా ఉంది. అయితే ఇప్పటివరకు ఓపెన్గా వాళ్ళైతే ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు ఆ ఇష్యూని పెద్దగా ముందుకు తీసుకెళ్లే అవకాశం, ఎందుకంటే ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇష్యూని తీసుకొస్తే ఖచ్చితంగా అది ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఇదే అంశం ఇప్పుడు సంబంధించిన మేనిఫెస్టోని ఆయన పట్టుకోవడానికి నిరాకరించారు. రెండోది పోస్టర్ మీద బీజేపీ నేతల ఫోటో లేకపోవడం అధికార పార్టీ ఖచ్చితంగా ఇది అవకాశంగా మలుచుకుంటారు. ఖచ్చితంగా విమర్శలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. సచిన్ రైట్, అంటే దాదాపు 12:30కి మొదలు కావాల్సిన మేనిఫెస్టోకి సంబంధించి కానీ దాదాపు 2 అయింది, 3 అయిన పరిస్థితి. ఎందుకు ఇంత ఆలస్యం? ఎవరితోనైనా చర్చలు జరిపారా ఈ గ్యాప్లో? చర్చలు అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, సిద్ధార్థనాథ్ సింగ్ వీళ్ళు ముగ్గురు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మేనిఫెస్టో మీద ఇస్తున్న హామీలు ఏంటి, ఇవి దాదాపుగా అన్ని అంశాలు అన్ని చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నామని కూడా సిద్ధార్థనాథ్ సింగ్కి చెప్పినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే వాళ్ళతో దాదాపు 2 గంటల పాటు దీని మీద మాట్లాడుకుని ఆ మేనిఫెస్టోని సిద్ధార్థనాథ్ సింగ్ వివరించడం జరిగింది. ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలను పరిశీలించడం, చంద్రబాబు పరిశీలించి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మేనిఫెస్టో అయితే విడుదల చేయింది. ఎక్కడ కూడా బీజేపీ మేనిఫెస్టో మీద అభ్యంతరం ఎక్కడ చెప్పలేదు. కొన్ని సూచనలు మాత్రమే చెప్పినట్టు తెలుస్తుంది. ఆ సూచన ఆల్రెడీ పరిగణలో తీసుకున్నారు కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయబోతున్నారు ఏంటనే అంశాలను కూడా సిద్ధార్థనాథ్ సింగ్ అడిగినట్టు తెలుస్తుంది. దానికి చంద్రబాబు కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆలస్యానికి కొంత బ్రీఫింగ్ అంటే బీజేపీకి సంబంధించినటువంటి బ్రీఫింగ్, అదేవిధంగా కొంత మధ్యలో లంచ్ బ్రేక్ రావడంతోనే కొంత ఆలస్యమైనది అటు టీడీపీ జనసేన నేతలు చెప్తున్నారు. సచిన్ రైట్, జేపీ నడ్డాతో కూడా మధ్యలో మాట్లాడినట్టుగా సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఏ అంశం మీద సంబంధించి జేపీ నడ్డాకి సంబంధించి డిస్కషన్స్ జరిగాయి? అంటే ఈ మేనిఫెస్టో సంబంధించిన అంశాల మీద కొన్ని అంశాల మీద జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో ఇస్తున్న పథకాలు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతాయి కానీ ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తాయి. కాబట్టి ఆ పథకాలతో కూడుకున్నటువంటి ఆ పథకాలతో అలైన్ అయినటువంటి కొన్ని పథకాలను కూడా జేపీ నడ్డాకి వివరించినట్టు తెలుస్తుంది. ఆ పథకాలను కూడా ఇక్కడ కొనసాగించే విధంగా వాటిని కలిపి కొత్త పథకాలు రూపొందించడం, ఇలాంటి అంశాలను కూడా జేపీ నడ్డాతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక్కడ
సిద్ధార్థనాథ్ సింగ్ వీళ్ళందరూ ఈ నేరుగా జేపీ నడ్డా కూడా ఫోన్ చేసి దీనికి సంబంధించిన మేనిఫెస్టో అంశాలను వివరించినట్టు తెలుస్తుంది సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తం ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు డీప్ డిస్కషన్ స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఉన్న మాట వినిపిస్తోంది. అయితే మేనిఫెస్టో రిలీజ్ సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేస్తుంది. కీలక పరిణామం అంటే కనుక ఉన్న మాట వినిపిస్తుంది. ముఖ్యంగా ఒక హాట్ డిస్కషన్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మేనిఫెస్టోపై కనిపించలేదు బీజేపీ నేతల ఫోటో. మేనిఫెస్టో విడుదల సందర్భంగాను ఊహించిన పరిణామం చోటు చేసుకుందా అంటే కనుక ఉన్న మాట వినిపిస్తోంది. మేనిఫెస్టో కాపీని తీసుకోలేదు బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్. మేనిఫెస్టోను ఇస్తున్న వద్దంటూ నిరాకరించారు ఆయన. తమ మేనిఫెస్టోను జాతీయ స్థాయిలో విడుదల చేశామన్నారు సిద్ధార్థనాథ్. అయితే బీజేపీ సలహాలను కొంతవరకు తీసుకున్నామన్నారు చంద్రబాబు. రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోతో బీజేపీ అసోసియేట్ కావడం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ హామీల అమలుకు పూర్తి సహకారం అందిస్తారన్న నమ్మకం ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర సహకారం కూడా ఉంటుందన్నారు ఆయన. మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటుందంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఇక మరోవైపు మేనిఫెస్టో ప్రకటన విడుదలలో ఆలస్యం గురించి కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. ముఖ్యంగా మేనిఫెస్టో ప్రకటన పోస్టర్పై బీజేపీ నేతల ఫోటోలు కనిపించకపోవడం కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. సిద్ధార్థనాథ్ సింగ్ తో భేటీ అయ్యారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. జేపీ సలహాలు తీసుకునేందుకు అంటే జేపీ నడ్డా సలహాలు తీసుకునేందుకు ఆలస్యమైన చర్చ కూడా జోరెందుకుంది. మధ్యాహ్నం 12:30కే మేనిఫెస్టో విడుదలంటూ కూడా సమాచారం అందింది. కానీ 2.5 గంటలు ఆలస్యంగా మేనిఫెస్టో విడుదలైంది. అయితే ఇంతకీ బీజేపీకి సంబంధించి అక్కడ మీరు విజువల్లో చూస్తే కనుక సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మేనిఫెస్టోను పట్టుకున్న సందర్భాలు లేవు. అసలు ఇంతకీ మేనిఫెస్టోకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత అంటే బీజేపీ విషయంలో ఆయన ఏమన్నారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రియాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉంటుంది. ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు మేనిఫెస్టోలు ఇన్వాల్వ్ కావడం లేదు. సంఘీభావం తెలియజేస్తారు. ఆ మాట వారు కూడా చెప్తా వినండి. I think my support here from the BJP on the release of TDP and Jansena is in itself a message that this alliance is going to deliver for the people, aspiration of the people of Andhra Pradesh and the national aspiration at the national level. So, double engine Sarkar will work here once the results are out on the 4th June, and you will see how we work together. Sir, we have already said there is a 400 par, 400 plus. Andhra will contribute the maximum percentage which comes from any other states. My sitting here is in itself a support, sir. Sir, this is my manifesto is a national. Don't get confused. I'm a national party. We released a national manifesto. There was no other party, regional party with us. We released it. It's a TDP and Jansena alliance and BJP alliance is there, but they have released their manifesto. And BJP is sitting in support. What more do you want? పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకు వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు. కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు తీసుకుంటాం.
Sorry, ma'am. I have to leave. Ma'am. Thank you.